హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఈవేళ మీకు బీరకాయల తొక్కలు పచ్చడి చేసి చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా, రండి చూపిస్తా. చక్కగా చేసుకుని అందంగా రొట్టెలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి అమ్మా అమ్మా చక్కగా అన్నంలోకి అన్నిటిలోకి మీకు ఉపయోగపడేలాగా చూపిస్తాను. ఓకేనా? అది ఇదిగో మన బీరకాయ కూర వండాను, లాగిల్లో ఉంది, వస్తుంది మీకు. ఇగో చక్కగా కడుక్కుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇగో తొక్కలు. కాయ ముదిరింది అనుకో పాడేయకండి. ఆ తొక్కలో ఆ కాయ కలిపి పక్కన పెట్టుకోండి. మన కేజీ అన్ని రూపాయలు పెట్టి కొనుక్కుని పాడు చేసుకోకూడదు అమ్మ. బీరకాయ తొక్కలు ఇవి. ఈ ముదిరిపోయింది కాయ మాట ఇవి ముక్కలు. ఓకేనా? చక్కగా 2 సార్లు ఉప్పేసి కడిగేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇగో మనం ఇందులో వేసుకుని అన్నీ కూడా చూపిస్తాను మీకు చక్కగా. బీరకాయ తొక్కల పచ్చడే కాదంటే ఊరినే రాదు, అది పెట్టుబడే. సింపుల్ అంటాం అంతే, ఏదో మాటకి. ఊత పదానికి సింపుల్ అమ్మ అంటాం. ఓకేనమ్మా? ఇదిగో 50 గ్రాములు ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 స్పూన్లు, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు ధనియాలు, 1 ఎల్లుల్లిపాయ, కొద్దిగా సౌరుసురు బెల్లం, చింతపండు. నాకు చింతపండు గ్రేవ్ ఉండటం వల్ల చూపిస్తున్నాను, లేకపోతే ఒక అంత చింతపండు నిమ్మకాయ అంతా. ఓకేనమ్మా? అందులో కొద్దిగా నువ్వుపప్పు వేస్తాను. మీకు నువ్వుపప్పు తెప్పిస్తానని చెప్పాను కదా, అయిపోయిందని ఇదిగో తెప్పించుకున్నాను. ఇదిగో 160 రూపాయలు కిలో. మళ్ళీ రేటు పెరుగుతుందని చెప్పి కొత్త పప్పు మాట ఇగో తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, డబ్బాలో పోతుంది పాప. ఇప్పుడే కట్ చేయాలన్నమాట, మీకు చూపిద్దామని చెప్పి తెచ్చి 2 రోజులు అయింది, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఓకేనమ్మా? అది అమ్మ ఇదిగో 50 గ్రాములు నువ్వుపప్పు వేసుకోవాలమ్మా. నువ్వుపప్పు వేసుకుంటే గ్రేవీ బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం ఫస్ట్. ఇదిగో నూనె కాగిపోయింది కదా, అంటుకోండి. ఇదిగో నువ్వుపప్పు కూడా వేసేసుకున్నాం. ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఈ సిమ్లో పెట్టుకోండి అమ్మా. చక్కగా ఇందులోకి 2 కరివేపాకు రమ్మలు వేసుకుందాం. తాలింపులాగా వేస్తాను, ఇందులో బాగుంటుందని. చాలా బాగుంటుందమ్మా చక్కగా. అదిగో ఇవన్నీ ఎండబెట్టాము, ఏలకొత్త ఎండకేస్తుంది కదా, అందుకని బాగా ఎగిపోతున్నాయి అన్నమాట చక్కగా. ఇదిగో సాల్ట్ కూడా పోసేసుకుంటున్నాం, ఇందులోనే వేగాలి. ఎగిపోయినాయా? ఇక చక్కగా ఎగిపోయినాయి. కమ్మదానానికి బాగుంటుంది నువ్వుపప్పు. కొందరు శనగపప్పు మినపప్పులు వేస్తారు, కాదు ఇది నిల్వ పచ్చళ్ళకు కూడా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇప్పుడు మనం ఇక బీరకాయ ముక్కలు వేసేసుకుంటాం. తొక్కలో ఒక కాయ ముదిరింది, ఇగో ముక్కలు ఇలాగా బాగా ముదిరిపోయిన బీరకాయ పనిచేయదు, పీచు కింద ఉంటుంది, మనం తింటాక బాగోదు. అన్నీ వేసేసుకున్నాం కదమ్మా. మూత పెట్టకండి అమ్మా, మూత పెడితే నీరు వచ్చేస్తుంది. ఇది ఇలాగ 10 నిమిషాలు మగ్గనివ్వాలమ్మా. ఓకేనా? మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకే అమ్మ, చక్కగా మగ్గిపోయింది, చల్లారి పెట్టాను. ఇదిగో అమ్మ 2 వాయిల కింద వేసుకుని ఆడుకుందాం చక్కగా. ఇగో రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. ఇప్పుడు ఎండల ప్రభావానికి రోడ్లు లేపుకెళ్ళే పరిస్థితిలో లేవు అమ్మా. అన్నీ వేసేసాను, మిక్సీ పట్టుకుంటాను. 2 వాయిల కింద వేస్తాను, అప్పుడు బాగా నలుగుద్ది. ఓకేనా? ఇది 10 రోజులైనా సరే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇడ్లీలో గట్ట కొత్త పలచగా నీళ్ళు పోసుకొని చేసుకుంటే మనకి ఎంత కావాలో అంత
2 ఆయిల్ అవుద్ది ఇది. చాలా బాగుంటుందిరా. కథ ఓపికగా చేసుకోవాలి మరి. ఇదిగో అమ్మా, చింతపండు, బెల్లం 2 ఆయిల్ కదా, రెండిట్లో కొత్త వేసుకుందాం. మళ్ళీ అందులోకి ఎందుకు, ఓకేనా? అది తిప్పేసి పోపు వేసుకుందాం. అమ్మా ఇదిగో ఆడేసానమ్మా. ఇదిగో పోపు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువ వేసి ఆడేసాను కాబట్టి ఎల్లుల్లిపాయ అక్కర్లేదు తాలింపులోకి. ఓకేనమ్మా? అదిగో ఈ మధ్య ఇంగువ చాలామంది వాడుతున్నారు. ఫస్ట్లో వాడేవారు కాదు. ఈ ఇంగువ బ్రాంబుల ఇంగువ అయితే ముద్ద ఇంగువ, అది మనం వాడం, స్మెల్ వస్తుందని. ఇది ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ఆరోగ్యానికి మంచిది, వాడండి అమ్మా. ఇంగు వాడటంలో చెప్పర్లేదు, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. ప్రతి ఇంట్లోనూ చూస్తున్నాను నేను, ఉంటున్నాయి. ఫస్ట్లో వాడేవారు కాదు. తర్వాత వచ్చి కొట్టి ఇంగువ, అది బ్రాంబులు ఎక్కువ వాడతారు. మనకు అది వాటర్, ఇది బాగుంటుంది. ఇదిగో మరి ఇలా చక్కగా చేసుకోవాలి. బీరకాయ తొక్కలు ఎంతమంది చేసుకున్నారో మరి కామెంట్ రూపంలో తెలపాలి. చాలా సబరూసుగా, చాలా బాగుంటుంది. కాండ బ్రాంబులు ఏది వదిలిపెట్టరు తెలుసా. చక్కగా రోట్లో ఏంటి, గుంటల్లో ఏంటి నొక్కుని చక్కగా చేసుకుని తింటారు వాళ్ళు ఓపుగ్గా. మనం తినాలనుకున్నప్పుడు ఓపుగా తెచ్చుకోవాలిరా చక్కగాను. సిమ్లో పెడుతున్నాను. ఇదిగో గిన్నెలు బాగున్నాయమ్మా. మా ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్, నాకు 2 గిన్నెలు ఇచ్చింది. 2 కాదు 3 గిన్నెలు. మా అమ్మాయి, వరుసకు మా అమ్మాయి, వాళ్ళ సౌదరీసు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాట. మేమిద్దరం, ఆవిడ పేరు సీత, బెస్ట్ ఫ్రెండ్. మేమేమో ఆడట్లేదమ్మా కొత్త గిన్నెలు, చక్కగా నువ్వు యూట్యూబ్లో చూపించని చెప్పి. హాయ్ సీతమ్మా, ఇగో బంగారం, బీరకాయ తొక్కల పచ్చడి చేస్తుందని నీకు పంపిస్తాను. దగ్గరే కాబట్టి పంపిస్తాను అనమాట. ఇక్కడే మా వీధిలోనే మేమందరం కలిసి ఉంటాం అన్నమాట. మంచిగా ఇదిగా ఉంటాం. మా అమ్మాయి మాట అమ్మ అమ్మ అని వదలదు. పొద్దుటే ఫోన్ చేసి ఎత్తది, లేసావా లేకలేదు, ఏం చేస్తున్నావు, షూట్ చేస్తున్నావా ఏంటని చెప్పి. అది మాట. బాగున్నాయి గిన్నెలు. వేగిపోయిందిరా. ఈ మధ్య తొక్క మినపప్పు వేస్తున్నాను. అయిపోయింది సాయి మినపప్పు, మనం మినపప్పు వేయించుకున్నాం, అందుకని తొక్క మినపప్పు అనుకో సూపర్ ఉంటుంది. మధ్యగా అయిపోయింది. ఓకేనా? పోసేసుకున్నాం. అదిగో తాలింపు. ఇందులో కొత్తిమీర అవసరం లేదు, పొయ్యి కడతాను మర్చిపోయాను. ఓకే చూడండి మరి ఎలా ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యితేలు వేసుకుని చక్కగా తింటే సూపర్ ఉంటుంది. గాను నూనె కూడా వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవాలని ఏమీ లేదు. ఓకేనమ్మా? ఇదిగో ఇది ఇలా వారం రోజులైనా సరే ఉంటుంది. అదిగో ఇది ఇడ్లీ పిండి రెట్టు ముక్కలోకి కానీ ఇడ్లీలోకి కానీ సూపర్ ఉంటుంది. ఎన్ని రకాలని చేస్తాం చట్నీలు. ఎంతసేపు ఏడుశనగ గుళ్ళు, ఏపుడు పప్పు, కొబ్బరికాయ ఇలాంటివి కూడా చేసుకుని తింటూ ఉండాలి. అంత బాగా ఏడుశనగకాయ గుళ్ళే తినలేం కదమ్మా. ఎలా ఉంది, నచ్చిందా మరి? నచ్చితే ఇలా చేసుకోవాలి మరి మీరు అమ్మా. నచ్చితే ఇలా చేసుకోండి చక్కగా. నచ్చకుండా ఎవ్వరికి ఉండదు. బీరకాయ కదా, ఆరోగ్యం కదా. చక్కగా చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. సాయమ్మ మేము ఇలా కాదు అలా చేసామని చెప్పి. మినపప్పు వేసుకుంటారు, శనగపప్పు వేసుకుంటారు, కొబ్బరికాయ కూడా ఇచ్చేస్తున్నారు. అది నువ్వు పప్పు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, బలానికి బలం, రుచికి రుచి. అది మాట. చక్కగా ఇలా చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయం మీ ముందుకు వస్తుంది. లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇలాగే మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బంగారం, బాయ్ బాయ్.